Welcome back to the channel Balu Tech Lines. So I think in the last class we have completed the topic called divergence, right? So మనం ఇప్పటి వరకు ఏమేం కాన్సెప్ట్స్ చూసాము యాక్చువల్గా ఫస్ట్ వెక్టర్ అంటే ఏంటో డెఫినేషన్ చూసాము అండ్ ఆ తర్వాత ఆ వెక్టర్ సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము అండ్ ఆ తర్వాత యూనిట్ నార్మల్ వెక్టర్ అంటే వెక్టర్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ క్యాప్ అనేటటువంటి ఒక వెక్టర్ చూసాము అండ్ ఆ తర్వాత వచ్చేసరికి గ్రేడియంట్ గ్రేడియంట్ చేయాలంటే సింపుల్ గా డైరెక్ట్ గా ఇన్పుట్ ఏమో స్కేలర్ అయి ఉండాలి, అవుట్పుట్ డెఫినెట్ గా వెక్టర్ అయి ఉండాలి. అండ్ ఆ స్కేలర్ ఇచ్చినప్పుడు ఎట్లా గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మనం ఆల్రెడీ చూసాం, గేట్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాం. కూల్. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏం చూసాం మనము? డైవర్జెన్స్, రైట్? సో డైవర్జెన్స్ పెర్ఫార్మ్ చేయాలంటే డెఫినెట్ గా ఇన్పుట్ ఏమై ఉండాలంటే వెక్టర్ అండ్ అవుట్పుట్ ఏమై ఉండాలి? స్కేల్. సో ఒక వెక్టర్ ఇచ్చినప్పుడు ఎట్లా డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనేది మనకు ఐడియా ఉంది. అండ్ డెల్ డాట్ ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు కనుక 0 అయితే డెఫినెట్లీ ఎఫ్ బార్ ని మనము డైవర్జెన్స్ లెస్ లేదా సాలినాయిడల్ ఆర్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో ఫ్లూయిడ్ వెక్టర్ అంటాం. సో దాని మీద కూడా ప్రాబ్లం చేసాం, ఓకే, ఏం ప్రాబ్లం లేదు, రైట్? సో ఇన్ దిస్ సెషన్ వి విల్ ఫినిష్ ఆఫ్ బోత్ కర్వ్ అండ్ లాప్లాసియన్ ఆపరేటర్. మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, వెక్టర్ లో యాక్చువల్ గా 3 పార్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ వన్ ఇస్ వెక్టర్ డిఫరెన్షియేషన్ అండ్ డైరెక్షనల్ డెరివేటివ్ అండ్ వెక్టర్ ఇంటిగ్రేషన్. సో వెక్టర్ డిఫరెన్షియేషన్ లో 4 ఉన్నాయి. ఏంటివి? గ్రేడియంట్, డైవర్జెన్స్, కర్ల్, లాప్లాసియన్. సో గ్రేడియంట్ అయిపోయింది, డైవర్జెన్స్ అయిపోయింది, అండ్ ఇప్పుడు కర్ల్ అండ్ లాప్లాసియన్ రెండు ఈ క్లాస్ లో ఫినిష్ చేసేద్దాం. ఓకే ఓకే, రైట్, ఫైన్. అండ్ ఇఫ్ టైం పర్మిట్స్ నేను వెక్టర్ ఐడెంటిటీస్ కొన్ని ఉన్నాయి. ఓకే, యాక్చువల్ గా ఒకళ్ళు నేను లాస్ట్ వీడియోలో కమెంట్ లో చూశాను, if a bar is a constant, if a is a constant vector and r is nothing but a position vector, then divergence of a cross r bar ఎంత అని అడిగారు. ఓకే, సో దట్ అది వెక్టర్ ఐడెంటిటీస్ అయిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే ఫైన్. ఈ డైరెక్షనల్ డెరివేటివ్ అయిపోయిన తర్వాత నేను వెక్టర్ ఐడెంటిటీస్ ఒకటి చెప్తాను, సో అందులో మీకు క్లియర్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. సో అది ఒక్కదానికి మేము రిప్లై ఇవ్వలేదు, ఎందుకంటే మనం క్లియర్ చేద్దామని ఇవ్వలేదు, రైట్? ఫైన్, గుడ్. సో ఇప్పుడు మనము కర్ల్ స్టార్ట్ చేద్దాం, రైట్? సో ప్లీజ్ కీప్ ద హెడింగ్ కర్ల్, CURL, కర్ల్, కర్ల్, రైట్? సో ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రేడియంట్ చేయాలంటే ఇన్పుట్ స్కేలర్, అవుట్పుట్ వెక్టర్. డైవర్జెన్స్ చేయాలంటే ఇన్పుట్ వెక్టర్, అవుట్పుట్ స్కేలర్. అదే కర్ల్ పెర్ఫార్మ్ చేయాలంటే ఇన్పుట్ వెక్టర్ అయి ఉండాలి, అవుట్పుట్ కూడా వెక్టారే వస్తుంది. ఓకే, సో ఇన్పుట్ అవుట్పుట్ వెక్టర్ వెక్టర్ కాంబినేషన్ ఉన్నటువంటి ఒక ఆపరేటర్ పేరు ఏంటి అంటే కర్ల్. ఓకే, సో కాబట్టి ఫస్ట్ పాయింట్ అది నోట్ చేసుకున్నాము. టు పెర్ఫార్మ్ కర్ల్ the input should be vector and output is also vector. Okay, to perform curl the input should be vector and the output is also vector. The input లో i barలు, j barలు, k barలు ఉంటాయి అండ్ అవుట్పుట్ లో కూడా i barలు, j barలు, k barలు ఉంటాయి. ఓకే, సో కాబట్టి మనం కర్ల్ ఎలా చేస్తాం? ఒకవేళ కర్ల్ కనుక 0 అయితే ఆ వెక్టర్ ఏమైతుంది? సో గేట్ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు అనేది చూద్దాము. సో కర్ల్ ఈజ్ నాట్ మచ్ ఇంపార్టెంట్, బట్ గేట్ లో 2-3 టైమ్స్ అడిగారు, ఆ ప్రాబ్లమ్స్ నేను మీకు చేపిస్తాను. We will finish off, right? Fine. It is curl, right? So for performing curl operation the input should be vector and output is also vector. Okay, simple thing. కాకపోతే ఇక్కడ ఒకటి రిమైండ్ చేసుకోండి అమ్మా, ఇక్కడ కర్ల్ అంటే మీనింగ్ ఏంటంటే డెల్ క్రాస్. ఓకే, సింప్లీ కర్ల్ ఈజ్ నథింగ్ బట్ డెల్ క్రాస్ సమ్ వెక్టర్, రైట్? ఓకే, సో గ్రేడియంట్ అంటేనేమో సింప్లీ డెల్, ఒక స్కేలర్ మీద ఆపరేట్ చేస్తాం, అవుట్పుట్ వెక్టర్ వస్తుంది. సో డైవర్జెన్స్ అంటేనేమో డెల్ డాట్, సింప్లీ మనం ఒక వెక్టర్ మీద పెర్ఫార్మ్ చేస్తే అవుట్పుట్ స్కేలర్ వస్తుంది. అండ్ కర్ల్ అంటే డెల్ క్రాస్. ఓకే, సింపుల్ గా ఇన్పుట్ వెక్టర్ మీద కర్ల్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తే అండ్ అవుట్పుట్ కూడా నీకు కర్ల్ అనేది డెఫినెట్ గా వస్తుంది. ఓకే, సో అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, రైట్? సో ఫర్ పెర్ఫార్మింగ్ కర్ల్ ఆపరేషన్ ఇన్పుట్ షుడ్ బి వెక్టర్ అండ్ అవుట్పుట్ ఈజ్ ఆల్సో వెక్టర్, రైట్? సో ఐ హోప్ యూ హావ్ రిటన్. సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. సో మనకి ఇన్పుట్ వెక్టర్ అని చెప్పాం కదా, ఇన్పుట్ వెక్టర్ అంటే ఏంటి? ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు fxi bar plus fij bar plus fzk bar. ఓకే, సో దెన్ డెల్ క్రాస్ f ఈస్ గివెన్ బై. అదే డైవర్జెన్స్ అయితే ఏం చేస్తాము? జస్ట్ ఈ x కాంపోనెంట్ ఒక్కదాన్ని x తోటి చేస్తాము అండ్ ఈ y కాంపోనెంట్ నేమో y తో చేస్తాము అండ్ ఈ z కాంపోనెంట్ కూడా z తోటి డిఫరెన్షియేట్ చేస్తే అయిపోతుంది, డైవర్జెన్స్ ఫినిష్డ్. అదే మనం కనుక ఒక కర్ల్ పెర్ఫార్మ్ చేయాలంటే వీ నీడ్ టు ఫాలో ది మ్యాట్రిక్స్ మెథడ్. ఓకే, సింప్లీ ఏ వెక్టర్ అనే ఇవ్వలేమండి. సో ఫస్ట్ i బార్, j బార్, k బార్ నోట్ చేసుకుంటాము అండ్ ఇక్కడ డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్ ఏ వెక్టర్ అనే ఇవ్వలేమండి. సో x కాంపోనెంట్ ఏమో ఫస్ట్ లో రాసుకుంటాం అండ్ y కాంపోనెంట్ ఏమో సెకండ్ లో రాసుకుంటాం అండ్ తర్వాత z కాంపోనెంట్ రాసుకుంటాం. సో కాబట్టి మీరు మ్యాట్రిక్స్ మీరు తెలుసు కదా ఎట్లా ఎక్స్పాండ్ చేయాలో, 3x3 మ్యాట్రిక్స్ ఎట్లా? సో i బార్ ఇంటూ మరి మీకు తెలుసు అనుకుంటున్నాను ఫండమెంటల్ థింగ్, రైట్? సో ఈ రో ఈ కాలం పోతుంది, సో AD మైనస్ BC, రైట్? సో కాబట్టి అప్పుడు ఏమైతుంది? డో FZ డివైడెడ్ బై డో y మైనస్ డో FY డివైడెడ్ బై డో Z. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ i బార్ కాంపోనెంట్ మైనస్ j బార్ ఇంటూ, సో అప్పుడు ఈ కాలము ఈ రో క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇవి రెండు వస్తాయి, అప్పుడు ఏమైంది చెప్పు? డో FZ డివైడెడ్ బై డో x మైనస్ డో FX డివైడెడ్ బై డో Z. సింప్లీ లాస్ట్ ప్లస్ కే బార్ ఇంటూ అంటే ఈ రో ఈ కాలం పోతుంది, సో ఇది ఇంటూ ఇది వేసారంటే ఆటోమేటిక్ ఏమొస్తుంది? డో FY డివైడెడ్ బై డో x మైనస్ డో FX డివైడెడ్ బై డో y. సింప్లీ. ఓకే, సో కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, రైట్?
సో ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక వెక్టార్ ఇచ్చి మిమ్మల్ని కర్ల్ ఆపరేషన్ చేయమన్నాడంటే అసలు ఫస్ట్ ఇచ్చింది వెక్టారా కాదో చూడండి. ఓన్లీ మన కర్ల్ ఆపరేషన్ ఎప్పుడు చేయగలము? ఇన్పుట్ వెక్టర్ ఉన్నప్పుడు మాత్రమే చేయగలం. సో ఒక వెక్టర్ కనుక ఇస్తే సింపుల్‌గా ఐ బార్, జే బార్, కే బార్ తీసుకోండి అండ్ డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్ తీసుకోండి డిఫరెన్షియల్ కాంపోనెంట్స్. అండ్ ఇక్కడ ఐ బార్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది కింద రాసుకుంటాం. అండ్ సెకండ్ వచ్చేసరికి జే బార్ కోఎఫిషియంట్ రాసుకుంటాము. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి కే బార్ కోఎఫిషియంట్ అనేది రాసుకుంటాం. క్లియర్ అయిపోతుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. రైట్? సో కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ మ్యాట్రిక్స్‌ని మనం ఎక్స్‌పాండ్ చేయాలి. ఓకే. సో అది మనం 8థ్, 9థ్, 10థ్ క్లాస్ నుంచి చూసుకున్న మ్యాట్రిక్స్ ఎట్లా ఎక్స్‌పాండ్ చేయాలనేది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. రైట్? ఫైన్. సో కాబట్టి ఫస్ట్ ప్రాబ్లమ్ నోట్ చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లమ్ నోట్ చేసుకోండి. ఇఫ్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఆఫ్ 2x క్యూబ్ y స్క్వేర్ z పవర్ 4 దెన్ డెల్ క్రాస్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డాష్. ఇఫ్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఆఫ్ 2x క్యూబ్ y స్క్వేర్ z పవర్ 4 దెన్ డెల్ క్రాస్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డాష్. మా కర్ల్ మీద ఇంతవరకు చాలా తక్కువ 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ వచ్చాయి. సో కాబట్టి నేను ఆ 3 క్వశ్చన్స్ ఆర్ 2 క్వశ్చన్స్ చేయిస్తాను మీ చేత. దట్స్ ఇనఫ్. రైట్? సో కర్ల్ గురించి మీరు అంతగా నేను ఏదైతే చెప్పినా బాగా కాన్సంట్రేట్ చేయండి. సో గేట్లో ప్రాబ్లం ఉండదు. రైట్? ఫైన్. సో సింపుల్ థింగ్. రైట్? సో కాబట్టి కర్ల్ పెర్ఫార్మ్ చేయాలంటే ఇన్పుట్ డెఫినెట్లీ వెక్టర్ అండ్ అవుట్పుట్ ఈజ్ ఆల్సో వెక్టర్. అండ్ ఎట్లా ఏ విధంగా ఫాలో అవ్వాలంటే మనం ఈ పర్టికులర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వాలి. ఓకే. సో మీరు కనుక క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇఫ్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఆఫ్ 2x క్యూబ్ y స్క్వేర్ z పవర్ 4 దెన్ డెల్ క్రాస్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డాష్. ఓకే. మరి ఇక్కడ ఒకటి చెప్పండి నాకు. మనం కర్ల్ పెర్ఫార్మ్ చేయాలి. ఎవరికి కర్ల్ పెర్ఫార్మ్ చేయాలి? ఎఫ్ బార్ అనేటటువంటి ఒక వెక్టర్ కి మనం కర్ల్ ఆపరేషన్ అనేది చేయాలి కదా. సో కాబట్టి ఇక్కడ కర్ల్ ఆపరేషన్ చేయాలంటే కంపల్సరీగా అది ఎఫ్ బార్ వెక్టర్ అయి ఉండాలి. సో ఇక్కడ నీకు చూడు వాడు ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఆఫ్ సమ్ స్కేలర్ ఫంక్షన్ ఇచ్చాడు. సో మరి ఇది గ్రేడియంటే కదమ్మా. గ్రేడియంట్ ఆఫ్ స్కేలర్ ఉంది. సో ఈ స్కేలర్ కి గ్రేడియంట్ పెర్ఫార్మ్ చేస్తే ఆటోమేటిక్ గా నీకు ఎవరు వస్తారు? వెక్టర్ కదా వస్తారు. సో నువ్వు ఏదైతే రిజల్టెంట్ గా వెక్టర్ వస్తుందో దట్ విల్ బి ద ఫైనల్ ఆన్సర్. అది మనం కన్సిడర్ చేయాల్సింది. రైట్? సో కాబట్టి ఫస్ట్ దీనికి గ్రేడియంట్ చెప్పండి అమ్మా. మీరు చేయండి ఆల్రెడీ ఫాస్ట్ గా ఎంత వస్తుందో. ఐ బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో చేసాం అనుకోనా. ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేషన్ ఎంత 3x స్క్వేర్. సో 3 2 6x స్క్వేర్ y స్క్వేర్ z పవర్ 4 వస్తుంది. ఓకే. ప్లస్ జే బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ y తో చేస్తే ఎంత y స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2y. సో కాబట్టి 2 2 4x క్యూబ్ y z పవర్ 4 వస్తుంది. ఓకే. ప్లస్ k బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ z తో చేసాం అనుకున్నా z పవర్ 4 4z క్యూబ్. 4 2 ఎంతమ్మా 8x క్యూబ్ y స్క్వేర్ z క్యూబ్. సో దిస్ విల్ బి ద డైవర్జెన్స్ గ్రేడియంట్. రైట్? సో కాబట్టి ఫస్ట్ నీకు వచ్చినటువంటి గ్రేడియంట్ ఇది. అంటే నీకు కావాల్సిన వెక్టర్ ఇది. దీనికి నువ్వేం పెర్ఫార్మ్ చేయాలి? కర్ల్ పెర్ఫార్మ్ చేయాలి. మా సింపుల్ గా ఒకటే. సో కర్ల్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలంటే కంపల్సరీగా మనకి ఇన్పుట్ వెక్టర్ అయి ఉండాలి. ఓకే. వాడు కనుక స్కేలర్ ఇచ్చాడు అనుకో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అసలు ఫైండ్ అవుట్ చేయలేము మనం. కానీ ఇక్కడ వాడు తెలివిగా స్కేలర్ ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడు? గ్రేడియంట్ ఆఫ్ స్కేలర్ ఇచ్చాడు. సో గ్రేడియంట్ ఆఫ్ స్కేలర్ అంటే స్కేలర్ కు ఒక గ్రేడియంట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసావంటే అవుట్పుట్ ఏమొస్తుంది? డెఫినెట్ గా వెక్టరే వస్తుంది. దానికి కర్ల్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తాం. ఓకే. సింపుల్ సింపుల్. నౌ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో చేస్తే ఇది వస్తుందమ్మా. అండ్ విత్ రెస్పెక్ట్ వై తో చేస్తే ఇది వచ్చింది. ఆల్రెడీ నేను చూపించాను. అండ్ విత్ రెస్పెక్ట్ జెడ్ తో చేస్తే ఇది వస్తుంది. మనం గ్రేడియంట్ మీద చాలా ప్రాబ్లమ్స్ చేసాం. ప్రాబ్లం లేదు. రైట్? సో ఇప్పుడు దీనికి ఏం పెర్ఫార్మ్ చేయాలి? మనం కర్ల్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి. అంతే కదా. సో కాబట్టి డెల్ క్రాస్ ఎఫ్ బార్ పెర్ఫార్మ్ చేయాలి. సో ఫస్ట్ ఏం రాస్తారమ్మా? ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం రాస్తారు? ఐ బార్, జే బార్, కే బార్ అండ్ డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. ఓకే. సో కాబట్టి ఫస్ట్ ఎఫ్ఎక్స్ ప్లేస్ లో ఏముంది? 6x స్క్వేర్ y స్క్వేర్ z పవర్ 4. సో కాబట్టి 6x స్క్వేర్ y స్క్వేర్ z పవర్ 4. నెక్స్ట్ జే బార్ ప్లేస్ లో ఏముంది? 4x క్యూబ్ బై z పవర్ 4. ఓకే. ఇక్కడ కూడా 4x క్యూబ్ బై z పవర్ 4. నెక్స్ట్ కే బార్ ప్లేస్ లో ఏముంది? 8x క్యూబ్ y స్క్వేర్ z క్యూబ్. సో ఇక్కడ కూడా 8x స్క్వేర్ y స్క్వేర్ z క్యూబ్ ఉంది. ఓకే. సో 6x స్క్వేర్ ఇది 8x క్యూబ్. ఓకే. సారీ. సో కరెక్ట్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ 8x క్యూబ్ y స్క్వేర్ z క్యూబ్. సింప్లీ. ఓకే. సో దీని కనుక మనం కనుక డిఫరెన్షియేట్ చేస్తే ఐ బార్ ఇంటూ జాగ్రత్తగా చూడండి అమ్మ. దీని విత్ రెస్పెక్ట్ y తో చేసాం అనుకో. y స్క్వేర్ యొక్క డెరివేటివ్ ఎంత? 2y. 8 2 ఎంత? 16. సో కాబట్టి 16x స్క్వేర్ y z క్యూబ్ సింప్లీ మైనస్ ఈ రెండు చేయాలి. ఓకే. డో బై డో జెడ్ ఆఫ్ దిస్ వన్ అన్నాం అనుకోనమ్మా. సో ఆటోమేటిక్ గా ఇక్కడ నీకు z పవర్ 4 ఉంది. z పవర్ 4 యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? 4z క్యూబ్. రైట్? సో కాబట్టి 4 4 ఎంత అవుతుందో 16. సో 16x క్యూబ్ y z క్యూబ్. ఇది వచ్చింది ఐ బార్ కి. నెక్స్ట్ మైనస్ జే బార్ ఇంటూ జే బార్ అంటే ఈ రోని ఈ కాలమ్ ఎలిమినేట్ చేస్తే దీని విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో చేస్తాం సింప్లీ. సో దీని విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో చేసినప్పుడు ఏమవుతుంది చూడు? 8 2 ఎంత? 16x y స్క్వేర్ z క్యూబ్. 16x y స్క్వేర్ z క్యూబ్ సింప్లీ మైనస్ ఇది పోయింది. ఇది దీని z తో చేయాలి కదా. సో కాబట్టి అప్పుడు ఏమవుతుందో చూడు. యాక్చువల్లీ మనం ఇది కదా చేస్తుంది. సో కాబట్టి సింపుల్ గా దీన్ని తీసేసాం. సో కాబట్టి ఏడి మైనస్ బీసీ చేసాం. అండ్ ఇది చూసుకునేటప్పుడు ఇది తీసేస్తాం. అండ్ కే బార్ చూసుకునేటప్పుడు ఇది తీసేస్తాం. సో ఒకసారి మీరు కనుక దీన్ని ఎక్స్పాండ్ చేస్తే రైట్ సింప్లీ
సో ఐ బార్ ఇంటూ ఇవి రెండు చేస్తే 16x క్యూబ్ బై జెడ్ క్యూబ్ మైనస్ 16x క్యూబ్ బై జెడ్ క్యూబ్. సో మైనస్ జే బార్ ఇంటూ ఇది తీసామనుకున్నా ఇది చేసామంటే ఆటోమేటిక్గా 24 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ క్యూబ్ మైనస్ 24 ఎక్స్ వై స్క్వేర్ జెడ్ క్యూబ్, రైట్? సో ప్లస్ కే బార్ ఇంటూ అంటే ఇది తీసేసామనుకున్నా డో బై డో ఎక్స్ ఆఫ్ 4 సార్ ఇగో ఇది పోతుంది కదా. సో కాబట్టి 12x స్క్వేర్ వై జెడ్ పవర్ 4 మైనస్ 12x స్క్వేర్ వై జెడ్ పవర్ 4. సో ఒకదానికి ఒకటి అన్ని ఏమైపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. ద రిజల్టెంట్ విల్ బి 0 బార్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఎ వెక్టర్. ఓకే, ఒకటి చెప్తున్నాను చూడండి. సో కర్ల్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అంటే ఇన్పుట్ కంపల్సరీగా ఏమై ఉండాలి, వెక్టర్. అండ్ అవుట్పుట్ కూడా డెఫినెట్ గా నీకు ఏం రావాలంటే వెక్టరే రావాలి. ఓకే, ఎట్లా పెర్ఫామ్ చేస్తామంటే ఈ మ్యాట్రిక్స్ మెథడ్ ద్వారా పెర్ఫామ్ చేస్తాం. ఓకే, సో మీరు పాస్ చేసుకొని నోట్ చేసుకోండి, ఇట్ విల్ బి వెరీ సింపుల్, రైట్? సో అయిపోయిన తర్వాత నోట్ అని చెప్పి ఒక పాయింట్ నోట్ చేసుకోండి, నోట్ అని పెట్టుకొని ఒక పాయింట్ నోట్ చేసుకోండి, ఒక పాయింట్ నోట్ చేసుకోండి, రైట్? సో ఫస్ట్ వన్, ఇఫ్ డెల్ క్రాస్ ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు 0, if del cross f bar is equal to 0, if del cross f bar is equal to 0, if del cross f bar is equal to 0, if del cross f bar is equal to 0, then f bar is known as, if del cross f bar is equal to 0, then f bar is known as, if del cross f bar is equal to 0, then f bar is known as irrotational vector. If del cross f bar is equal to 0, then f bar is known as irrotational vector, right? So remember that. అదే మనం del dot f bar is equal to 0 అయితే f bar ఏమన్నాం, divergenceless incompressible flow fluid vector or solenoidal vector. సిమిలర్ గా del cross f bar is equal to 0 కనుక అయితే కనుక ఆటోమేటిక్ గా దాన్ని ఏమంటామంటే irrotational vector. మీరు ఈ ప్రాబ్లం లో కనుక అబ్జర్వ్ చేస్తే f bar అంటే ఇదేదో ఒక పెద్ద ఫంక్షన్ వచ్చింది, ఈ ఫంక్షన్ మనం irrotational అని చెప్పొచ్చు. ఎందుకని చెప్పొచ్చు, ఎందుకంటే నాకు ఇచ్చినటువంటి వెక్టర్ యొక్క కర్ల్ అంటే డెల్ క్రాస్ ఎఫ్ బార్ ఏదైతే ఉందో దాని వాల్యూ ఎంత వచ్చిందంటే 0. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ బికమ్స్ ఏ ఇర్రోటేషనల్ వెక్టర్. ఓకే, సో మనం కర్ల్ పెర్ఫామ్ చేయాలంటే ఇన్పుట్ వెక్టర్ అవుట్పుట్ వెక్టర్ అయి ఉండాలి. సో ఒక వెక్టర్ ఇస్తే కర్ల్ ఎట్లా పెర్ఫామ్ చేస్తాం, ఐ బార్ జే బార్ కే బార్ వేస్తాం, డో బై డో ఎక్స్ డో బై వై డో బై డో జెడ్ వేస్తాం, ఎఫ్ఎక్స్ ఎఫ్ఐ ఎఫ్జెడ్ కాంపోనెంట్స్ రాసి మ్యాట్రిక్స్ ఎక్స్పాండ్ చేస్తే ఆటోమేటిక్ నీకు ఆన్సర్ వస్తుంది. ఆ వాల్యూ కనుక 0 వస్తే ఆ వెక్టర్ ని మనం ఏమంటామంటే ఇర్రోటేషనల్ వెక్టర్ అంటాం. ఓకే, సో జస్ట్ రిమైండ్ దట్, రైట్? ఫైన్. So next, this is the point, right? Simply మనం already note చేసాం. If del cross f bar is equal to 0, then f bar is said to be irrotational vector. Okay, simple, right? Next problem note చేసుకున్నాం. ఇది గేట్ 2017 ట్రిపుల్ లో వచ్చిన క్వశ్చన్. సో నోట్ చేసుకోండి. If f bar is equal to x plus 2y plus az into i bar plus bx minus 3y plus z into j bar plus 4x plus cy plus 2z into k bar is irrotational, then a comma b comma c are dash. Simple, direct question. Okay, సో కర్లో ఈ రెండు క్వశ్చన్స్ ఇచ్చారు ప్రీవియస్ ఇయర్స్ లో. సో కాబట్టి నేను ఈ రెండు క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో అంతకంటే మనం కర్లో కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏం లేదు. ఒక వెక్టర్ ఇస్తాడు, కర్ల్ పెర్ఫామ్ చేయమని అనుకున్నా సింపుల్ గా కర్ల్ పెర్ఫామ్ చేసేస్తాం. లేదు, ఒక వెక్టర్ ఇస్తాడు, అందులో కొన్ని అన్నౌన్స్ ఇచ్చేసేసి ఆ వెక్టర్ ఏమంటారంటే ఇర్రోటేషనల్ వెక్టర్ అని వాడే చెప్పేస్తాడు. సో అలాంటప్పుడు మనం డెల్ క్రాస్ ఎఫ్ డైరెక్ట్ గా తీసుకోవచ్చు, 0 తీసుకొని ఆటోమేటిక్ గా నువ్వు ఏబీసీ వాల్యూస్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఫైన్. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నా సో ఈ క్వశ్చన్ పాస్ చేసుకొని నోట్ చేసుకున్నాము. ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ది ఆన్సర్. సో మనకు తెలుసు ఇర్రోటేషనల్ అని ఇచ్చాడు. ఇర్రోటేషనల్ అంటే మీనింగ్ ఏంటి, డెల్ క్రాస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే నా ప్రైమరీ టాస్క్ ఏంటి, దీని యొక్క కర్ల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నాకు తెలుసు కర్ల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఐ బార్, దిస్ ఈజ్ నథింగ్ బట్ జే బార్ అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ కే బార్. ఇక్కడ ఏం రాస్తామమ్మా, డో బై డో ఎక్స్, ఇక్కడ ఏం రాస్తాం డో బై డో వై, ఇక్కడ ఏం రాస్తాం డో బై డో జెడ్. సింపుల్. సో ఇక్కడ వచ్చేసరికి ఏం రాస్తాం, ఎక్స్ కాంపోనెంట్ అంటే x5 x ప్లస్ 2y ప్లస్ ఏజెడ్ అనేటటువంటి వాల్యూ రాస్తాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏం రాస్తాం, bx మైనస్ 3y ప్లస్ జెడ్ అనేటటువంటిది ఒకటి రాస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ 4x ప్లస్ cy ప్లస్ 2z అనేటటువంటిది ఒకటి రాస్తాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద డ్రైవర్స్, రైట్? సో సాల్వ్ చేద్దాం. ఐ బార్ ఇంటూ, సో ఈ కాలము ఈరో పోతే దీని విత్ రెస్పెక్ట్ వైతో చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే సి మైనస్, దీని జెడ్తో చేస్తే నాకు ఎంత వస్తుంది 1. సో కాబట్టి ఐ బార్ ఇంటూ సి మైనస్ 1 సింప్లీ మైనస్ జే బార్ ఇంటూ, జే బార్ అంటే ఈ కాలము ఈరో పోతుంది, అప్పుడు డో బై డో ఎక్స్ ని దీని ఎక్స్ తో చేస్తే ఏమొస్తుంది 4 వస్తుంది. 4 మైనస్ ఈ రెండింటిని చేస్తే విత్ రెస్పెక్ట్ జెడ్ తో చేయాలి, జెడ్ తో చేస్తే ఏమొస్తుంది నీకు ఏ వస్తుంది. ఓకే, జెడ్ మైనస్ జే ఇంటూ 4 మైనస్ ఏ ప్లస్ కే బార్ ఇంటూ, కే బార్ అంటే ఇది ఈ కాలం ఎలిమినేట్ చేస్తే ఆటోమేటిక్ గా దీన్ని నెక్స్ట్ తో చేస్తే ఏమొస్తుంది నాకు బి మైనస్ దీని వైతో చేస్తే ఏమొస్తుందమ్మా నాకు 2. సింపుల్ ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు నేను, ఎందుకని ఇచ్చిన వెక్టర్ అనేది ఇర్రోటేషనల్ వెక్టర్ కాబట్టి. సో ఇర్రోటేషనల్ వెక్టర్ అంటే ద కర్ల్ ఆఫ్ ఎనీ వెక్టర్ విల్ బి ఈక్వల్ టు 0 ఆబ్వియస్లీ. కాకపోతే ఇక్కడ అవుట్పుట్ వెక్టర్ కాబట్టి 0 ఇంటూ ఐ బార్ అంటే 0 అంటే 0 ఇంటూ ఐ బార్ ప్లస్ 0 ఇంటూ జే బార్ ప్లస్ 0 ఇంటూ కే బార్. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే, ఇంతవరకు చేస్తారు ఇర్రోటేషనల్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటారు, కానీ దాన్ని ఏం చేయాలో తెలియదు.
ఓకే. సో కాబట్టి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, జీరో అంటే జీరో వెక్టర్ అది. అంటే 0 ఇంటూ ఐ బార్ ప్లస్ 0 ఇంటూ జే బార్ ప్లస్ 0 ఇంటూ కే బార్. రెండు పక్కల ఐజేకే కంపేర్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఏముంది? సి మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో దాని నుంచి సి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 సింప్లీ. అండ్ సెకండ్ జే కాంపోనెంట్ ఈక్వల్ చి 4 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. 4 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది నీకు? 4. నెక్స్ట్ బి మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. బి మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఆటోమేటిక్ గా బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2. ఓకే. సో సి ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 2. దట్ ఈస్ ది ఆన్సర్, రైట్? రైట్. ఒకసారి మీరు గనక ఒకసారి సొల్యూషన్ చూస్తే మీరు ఆల్రెడీ చేసే ఉంటారు అనుకుంటున్నాను ఐ హోప్. సో డెల్ క్రాస్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో కాబట్టి ఐ బార్ జే బార్ కే బార్. సో డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. సో కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ ఏజెడ్, ఇక్కడ y కాంపోనెంట్ bx మైనస్ 3y ప్లస్ జెడ్ అండ్ ఇది రాసేసాం. సో కాబట్టి ఇక్కడ మనం కనుక ఎక్స్పాండ్ చేస్తే ఐ బార్ ఇంటూ ఇవి రెండింటికి వస్తాయి. సో సి మైనస్ 1 అండ్ మైనస్ జే బార్ అంటే ఇది పోతే ఇవి రెండింటిని ఎక్స్పాండ్ చేస్తాం. అప్పుడు 4 మైనస్ ఏ ప్లస్ కే బార్ ఇంటూ ఈ రో ఈ కాలం కనుక పోతే దిస్ ఇంటూ దిస్ కనుక మల్టిప్లై చేస్తే మనం బి మైనస్ 2 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 0 బార్. 0 బార్ అంటే మీనింగ్ ఏంటి? 0 ఐ బార్ ప్లస్ 0 జే బార్ ప్లస్ 0 కే బార్. సో సి మైనస్ 1 0 కి ఈక్వల్ చేస్తే సి ఈక్వల్ టు 1 అండ్ 4 మైనస్ ఏ 0 కి ఈక్వల్ చేస్తే ఏ ఈక్వల్ టు 4 అండ్ బి మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 2, రైట్? సో నాకు తెలిసి మీకు క్లియర్ అయిపోయింది అనుకుంటున్నానమ్మా. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ మనం కర్ల్ పెర్ఫార్మ్ చేయాలంటే ఇన్పుట్ కంపల్సరీగా వెక్టర్ అయి ఉండాలి అండ్ అవుట్పుట్ కూడా డెఫినెట్ గా ఏమై ఉండాలంటే వెక్టర్ అయి ఉండాలి. సింపుల్ ఫస్ట్ థింగ్. ఆ తర్వాత ఇన్పుట్ వెక్టర్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ ఐ బార్ జే బార్ కే బార్ తీసుకుంటాం, డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్ తీసుకుంటాం. ఇక్కడ ఎఫ్ఎక్స్ ఎక్స్ కాంపోనెంట్ ఐ బార్ కాంపోనెంట్, ఇక్కడ జే బార్ కాంపోనెంట్, ఇక్కడ జే కే బార్ కాంపోనెంట్ తీసుకొని మ్యాట్రిక్స్ ని ఎక్స్పాండ్ చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ కర్ల్. సింపుల్. ఒకవేళ వాడు ఏదైనా పాయింట్ ఇచ్చాడు అనుకో, ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం ఇంత ముందు లాగా, రైట్? సో ఇప్పుడు ఒకవేళ ఆ నువ్వు చేసినటువంటి వాల్యూ కనుక ఓకే 0 అయితే అంటే కర్ల్ ఆపరేషన్ కనుక డెఫినెట్ గా 0 అనేటటువంటిది ఒకటి వస్తే సో ఆటోమేటిక్ గా మనం ఏం చెప్తాము? ఓకే ఫైన్, దట్ వెక్టర్ బిలాంగ్స్ టు ఇర్రోటేషనల్. అంటే క్వశ్చన్ లో కనుక ఇర్రోటేషనల్ అనే ఒక పాయింట్ మెన్షన్ చేస్తే ఖచ్చితంగా ఒక అన్నోన్ ఇస్తాడు, ఏనో బీనో సీనో ఏదో ఒకటి ఇస్తాడు. సో దాని యొక్క కర్ల్ ఫైండ్ వచ్చి దాని ఈక్వల్ టు 0. 0 అంటే మీనింగ్ ఏంటి? 0 ఐ బార్ ప్లస్ 0 జే బార్ ప్లస్ 0 కే బార్. సో మూడింటిని కంపేర్ చేయి, ఆటోమేటిక్ గా నీకు ఏ వాల్యూస్ కావాలంటే ఆ వాల్యూస్ వస్తాయి. ఓకే. సో ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ కర్ల్ ఆపరేషన్, రైట్? సో ఐ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, రైట్? సో నెక్స్ట్ హెడింగ్ పెట్టుకోండి లాప్లాసియన్ ఆపరేటర్. ఓకే. నెక్స్ట్ హెడింగ్ పెట్టుకోండి లాప్లాసియన్ ఆపరేటర్. ఓకే. లాప్లాసియన్ ఆపరేటర్. లాప్లాసియన్ ఆపరేటర్. సో అది ఫినిష్ చేసి ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. ఓకే. సో నెక్స్ట్ సెషన్ లో ఐఎమ్ గోయింగ్ టు డీల్ వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, డైరెక్షనల్ డెరివేటివ్. ఆ డైరెక్షనల్ డెరివేటివ్ అనేది వెక్టర్ క్యాలిక్యులస్ మొత్తానికి హార్ట్ అమ్మ. ఓకే. వెరీ ఇంపార్టెంట్ రియల్లీ. సో కాబట్టి ఆ క్లాస్ డెఫినెట్ గా సెషన్ ఖచ్చితంగా అందరూ వినండి. ఓకే ఫైన్, రైట్? సో లాప్లాసియన్ ఆపరేటర్. ఓకే. సో కాబట్టి ఇప్పుడు మీకు క్లియర్ అయిపోయి ఉంటది. ఓకే. ఇన్పుట్ స్కేలర్, అవుట్పుట్ వెక్టర్. ఏం ఆపరేషన్? గ్రేడియంట్. ఇన్పుట్ వెక్టర్, అవుట్పుట్ స్కేలర్. వచ్చేటటువంటి ఆపరేషన్ ఏంటి? డైవర్జెన్స్. సిమిలర్లీ ఇన్పుట్ వెక్టర్, అవుట్పుట్ కూడా వెక్టర్. ఆ ఆపరేషన్ ఏంటి? కర్ల్. ఇంకొకటి బ్యాలెన్స్ ఉండిపోయింది కదమ్మా. ఇన్పుట్ స్కేలర్, అవుట్పుట్ కూడా స్కేలర్ ఇచ్చేటటువంటి ఒక ఆపరెండ్ ఏదైనా ఉంది అంటే దాన్ని మనం ఏమంటామంటే లాప్లాసియన్ ఆపరేటర్ అంటాం. సింపుల్. ఓకే. సో ఇక్కడ పాయింట్ ఏంటి? ఇన్పుట్ స్కేలర్, అవుట్పుట్ వెక్టర్ అయితే గ్రేడియంట్, ఇన్పుట్ వెక్టర్, అవుట్పుట్ స్కేలర్ అయితేనేమో డైవర్జెన్స్, ఇన్పుట్ వెక్టర్, అవుట్పుట్ వెక్టర్ అయితే కర్ల్, ఇన్పుట్ స్కేలర్, అవుట్పుట్ కూడా స్కేలర్ అయితే దాన్ని ఏమంటామంటే లాప్లాసియన్ ఆపరేటర్, రైట్? ఇది గేట్ లో ఒకసారి మ్యాచింగ్ ఇచ్చారమ్మా, రైట్? సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫైన్. నెక్స్ట్ లాప్లాసియన్ ఆపరేటర్ ఏం చేయాలి? ఓకే. సో లాప్లాసియన్ అని పెట్టుకోండి. ఓకే పెట్టుకోండి లాప్లాసియన్ ఆపరేటర్. అందులో కింద ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. సో ఫర్ పెర్ఫార్మింగ్ లాప్లాసియన్ ఆపరేషన్, for performing Laplacian operation, the input should be scalar and output is also scalar. For performing Laplacian operation, the input should be scalar and the output is also scalar. For performing Laplacian operation, the input should be scalar and the output is also scalar. The input should be scalar and output is also scalar. Simple. Okay. So Laplacian ఎట్లా perform చేస్తాం? ఒక Laplacian కనుక 0 అయితే దాన్ని ఏమంటాం? సింపుల్ గా తెలుసుకుంటే చాలు. ఇనఫ్. సో నాట్ మచ్ ఇంపార్టెంట్ బట్ యూ నీడ్ టు కన్సిడర్. సో చూస్తే మనం లాప్లాసియన్ కింద ఇది నోట్ చేసుకున్నాం. ఓకే. బ్రాకెట్ లో డెల్ డాట్ ఆఫ్ డెల్. ఓకే. సో ఫస్ట్ మనకి స్కేలర్ ఇస్తాడు కదా, దానికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ గ్రేడియంట్ వచ్చిన దానికి వస్తే వెక్టర్ వస్తుంది కదా, ఆ వెక్టర్ కి కనుక నువ్వు డైవర్జెన్స్ పెర్ఫార్మ్ చేస్తే నీకు ఆటోమేటిక్ ఏం వస్తుంది అంటే లాప్లాసియన్ ఆపరేటర్ అనేది వచ్చేస్తుంది. సో మనం అదంతా చేయంలే, ఒక చిన్న పాయింట్ చెప్పేస్తాను, ఒక 2 seconds లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే. సో ఫస్ట్ నోట్ చేసుకోండి, దాన్ని డెల్ స్క్వేర్ తో డినోట్ చేస్తాం. డెల్ డాట్ ఆఫ్ డెల్ స్కేలర్ అన్న డెల్ స్క్వేర్ అన్న ఒకటే. ఓకే. సో రిమెంబర్ దట్. సో మన లాప్లాసియన్ ఆపరేటర్ ని డెల్ స్క్వేర్ తో డినోట్ చేస్తాం. డెల్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటంటే డెల్ డాట్ ఆఫ్ డెల్. ఒక స్కేలర్ కి ఫస్ట్ గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన వెక్టర్ కి డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ రిజల్టెంట్ గా వచ్చిన స్కేలర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం లాప్లాసియన్ ఆపరేటర్ అంటాం. ఓకే. ఆపరేషన్, రైట్?
సింపుల్. దాన్ని మనం డెల్ స్క్వేర్ తో డినోట్ చేసేస్తాం. ఓకే, సో రిమెంబర్ దట్. So for performing Laplacian operator, input should be scalar and output is also scalar, and that bracket లో నోట్ చేసుకుని del dot of del of some scalar. సో ఇక్కడ దీన్ని ఇంకొకలాగా ఎలా రిప్రజెంట్ చేస్తారంటే డెల్ స్క్వేర్ తో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, సో దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి వి విల్ సీ. లెట్ వి ఈజ్ ఎ స్కేలర్. ఎందుకని ఈ లాప్లాసియన్ ఆపరేటర్ వి డెఫినెట్ గా స్కేలర్ అయి ఉండాలి. ఓకే, లెట్ సి. సో డెల్ వి ఈజీ. ఫస్ట్ ఏం చేయాలి, గ్రేడియంట్ పెర్ఫార్మ్ చేయాలని చెప్పాను కదా. అంటే ఏంటమ్మా, ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో వి బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో వి బై డో. అదే కదా గ్రేడియంట్. గ్రేడియంట్ చేసిన తర్వాత దానికి ఏం పెర్ఫార్మ్ చేయాలి, డైవర్జెన్స్. అంటే డెల్ డాట్ ఆఫ్ డెల్ వి. అంటే ఎక్స్ కాంపోనెంట్ మాత్రం ఎక్స్ తో చేయాలి, అండ్ వై కాంపోనెంట్ మాత్రం వై తో చేయాలి, అండ్ జెడ్ కాంపోనెంట్ మొత్తాన్ని జెడ్ తో చేయాలి. సో ఎక్స్ కాంపోనెంట్ ఎక్స్ తో చేస్తే ఏమైంది, ఆల్రెడీ డో వి బై డో ఎక్స్ ఉంది. ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే ఏమొచ్చింది, డో స్క్వేర్ వి బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ మళ్ళీ ఇంకోసారి వై తో చేస్తే ఏమైంది, డో స్క్వేర్ వి బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ వి బై డో జెడ్ స్క్వేర్. అంటే సింపుల్ ఏంటంటే ఇచ్చిన స్కేలర్ ని 2 సార్లు ఎక్స్ తోటి, 2 సార్లు వై తోటి, 2 సార్లు జెడ్ తో చేసి మూడింటిని కనుక యాడ్ చేసి నీకు ఆటోమేటిక్ గా లాప్లాసియన్ ఆపరేటర్ వచ్చింది. నువ్వు గ్రేడియంట్ చేసి డైవర్జెన్స్ చేసి అది ఇది చేసి ఏం కన్ఫ్యూజ్ అవుతుంది. సో లాప్లాసియన్ అంటే మీనింగ్ ఏంటి, ఇన్పుట్ స్కేలర్ అండ్ అవుట్పుట్ ఈజ్ ఆల్సో స్కేలర్. సో కాబట్టి ఏంటి దాని యొక్క ఫార్ములా, డెల్ డాట్ ఆఫ్ డెల్. అంటే ఇచ్చిన స్కేలర్ కి ఫస్ట్ గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేస్తే వెక్టర్ వస్తుంది. ఆ వెక్టర్ కి డైవర్జెన్స్ పెర్ఫార్మ్ చేస్తే నీకు స్కేలర్ వస్తుంది కదా ఆన్సర్. ఆ ఆన్సర్ ఏదైతే ఉందో అది లాప్లాసియన్ ఆపరేటర్. సో మనం డైరెక్ట్ గా ఏమని చెప్పుకోవచ్చు, ఇచ్చిన వెక్టర్ ని 2 సార్లు ఎక్స్ తో చేస్తాం పార్షియల్ డెరివేటివ్, సిమిలర్ గా 2 సార్లు వై తో చేస్తాం, సిమిలర్ గా 2 సార్లు జెడ్ తో చేస్తాం. మూడింటిని యాడ్ చేసామనుకో ఆటోమేటిక్ గా నీకు వచ్చేది ఏంటి అంటే లాప్లాసియన్ ఆపరేటర్. ఓకే, సో గుర్తుపెట్టుకున్నాం, లాప్లాసియన్ ఆపరేటర్ లో ఇన్పుట్ లో ఐ బార్లు జే బార్లు కే బార్లు ఉండవు, అండ్ అవుట్పుట్ లో కూడా ఐ బార్లు జే బార్లు కే బార్లు అనేవి డెఫినెట్ గా ఉండవు. ఓకే, సో note this point. Okay, so we will see 2 problems, then we will close the session, right? After that we will move on to, in the next session I will cover directional derivative, which is very important. Okay, fine. So next, find the Laplacian operator for phi is equal to x square y z cube simply. Okay, phi is equal to x square y z cube. Okay, so Laplacian operator అనగానే నీ మైండ్ లో రన్ అవ్వాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి, ఓకే ఫైన్, Laplacian operator belongs to vector differentiation. We should have the input should be scalar and output should also be scalar, right? సో ఇన్పుట్ స్కేలర్ ఇచ్చాడు, సో కాబట్టి నేను లాప్లాసియన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయొచ్చు. ఓకే, సో మన యాక్చువల్ ప్రొసీజర్ ఏంటి, దీనికి ఫస్ట్ డైవర్జెన్స్ గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేసి వచ్చిన వెక్టర్ కి డైవర్జెన్స్ చేయాలి. అలా చేయాల్సిన రూల్ ఏం లేదు, మనం ఒకటి అనుకున్నాం కదా, ఏంటి ఈ ఫార్ములా, డైరెక్ట్ గా 2 సార్లు ఎక్స్ తోటి, డైరెక్ట్ గా 2 సార్లు వై తోటి, డైరెక్ట్ గా 2 సార్లు జెడ్ తోటి. ఓకే, సో నేను ఒక ప్రాబ్లం చూపిస్తాను, ఆటోమేటిక్ గా మీరు చేసేసేయండి. ఓకే, సింపుల్. సో ఫై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై జెడ్ క్యూబ్. చూడండి అమ్మా, 2 సార్లు ఎక్స్ తో డెరివేట్ చేయాలి. సో దీని ఫస్ట్ టైం ఎక్స్ తో డెరివేట్ చేస్తే ఏమొచ్చింది, ఎక్స్ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 2xy z క్యూబ్. దీన్ని మళ్ళీ ఎక్స్ తో చేస్తే ఏమొచ్చింది, ఎక్స్ తో చేస్తే 1, సో కాబట్టి 2yz క్యూబ్ అనేది 2 సార్లు చేస్తే వచ్చింది. సిమిలర్ గా దీన్ని ఫస్ట్ టైం y తో చేస్తే ఏమొచ్చింది, y తో చేస్తే 1, సో ఎక్స్ స్క్వేర్ z క్యూబ్. దీన్ని మళ్ళీ y తో చేస్తే ఏమైపోయింది, 0. అంతే కదా, ఇక్కడ అసలు y లేదు కదా, సో కాబట్టి 0. దీన్ని z తో చేస్తే ఏమైంది, z క్యూబ్ అంటే 3z స్క్వేర్, సో కాబట్టి 3x స్క్వేర్ y z స్క్వేర్. దీన్ని మళ్ళీ z తో చేస్తే ఏమైంది, z స్క్వేర్ అంటే 2z, 3 2 z అంతా 6x స్క్వేర్ yz. ఓకే, ఈ మూడింటిని ఏం చేయాలి, లాస్ట్ లో ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేస్తే ఏమొచ్చిందో చూడు, డెల్ స్క్వేర్ ఫై ఈజ్ ఈక్వల్ టు 2yz క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ yz. ఒకవేళ కనుక వాడు ఏదైనా పాయింట్ ఇచ్చాడు అనుకో, 1, 2, 1 అనో, 1, -1, 1 అనో, x ప్లేస్ లో 1, y ప్లేస్ లో సంథింగ్, z ప్లేస్ లో వాడు ఇచ్చింది సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఒక వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో లాప్లాసియన్ ఆపరేటర్ అంటే మీనింగ్ ఏంటి, ఇన్పుట్ షుడ్ బి స్కేలర్ అండ్ అవుట్పుట్ ఈజ్ ఆల్సో స్కేలర్. సింపుల్ గా ఇచ్చిన స్కేలర్ కి 2 సార్లు ఎక్స్ తో పార్షియల్ డెరివేటివ్, 2 సార్లు వై తో పార్షియల్ డెరివేటివ్, 2 సార్లు జెడ్ తో పార్షియల్ డెరివేటివ్ చేసి మూడింటిని కనుక యాడ్ చేసామంటే ఆటోమేటిక్ గా నీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, సో రిమెంబర్ దట్. ఓకే ఫైన్. ఇఫ్ డెల్ స్క్వేర్ వి ఈజ్ ఈక్వల్ టు 0, ఇఫ్ డెల్ స్క్వేర్ వి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే లాప్లాసియన్ ఆపరేటర్ కనుక 0 అయితే, ఇఫ్ డెల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇఫ్ డెల్ స్క్వేర్ వి ఈజ్ ఈక్వల్ టు 0, then v is known as if del square v is equal to 0, then v is known as harmonic factor, right? Then v is known as harmonic function. లేకపోతే v is known as harmonic function. వాడు ఒక హార్మోనిక్ ఫంక్షన్ అన్నాడంటే ఇమ్మీడియట్ గా నీకు మైండ్ లో రన్ అవ్వాల్సింది ఏంటంటే, ఫైన్, లాప్లాసియన్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 2 సార్లు ఎక్స్ తోటి, 2 సార్లు వై తోటి, 2 సార్లు జెడ్ తోటి డిఫరెన్షియేట్ చేసి మొత్తాన్ని యాడ్ చేసి ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే వాడు ఏదో ఒక అన్నోన్ ఇచ్చి ఉంటాడు, ఆటోమేటిక్ గా అన్నోన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఫైన్. సో కాబట్టి గ్రేడియంట్ అంటే ఏంటమ్మా, ఇన్పుట్ ఏమో స్కేలర్, అవుట్పుట్ వెక్టర్, సో దానికి 0 ఆ కాన్సెప్ట్ ఏమి ఉండదు. నెక్స్ట్ డైవర్జెన్స్ వచ్చేసరికి ఇన్పుట్ ఏమో వెక్టర్, అవుట్పుట్ స్కేలర్. ఒకవేళ డైవర్జెన్స్ కనుక 0 అయితే మనం ఆ వెక్టర్ ని ఏమంటామంటే ఇన్కంప్రెసిబుల్ ఫ్లో ఫ్లూయిడ్ వెక్టర్, లేదా డైవర్జెన్స్ లెస్, లేదా సాలినాయిడ్. ఇన్ ద సేమ్ వే కర్ల్, ఇన్పుట్ ఏమో వెక్టర్ ఉండాలి, అవుట్పుట్ కూడా వెక్టర్ ఆబ్వియస్లీ. సో
మనకి ఒకవేళ గనుక కర్ల్ అనేది 0 అయితే ఆ వెక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇర్రోటేషనల్ వెక్టర్ అంటాం. ఓకే. అండ్ యాక్చువల్‌గా స్కేలార్ పొటెన్షియల్ ఫంక్షన్ ఒకటి కనుక్కోమని ఏదో ఒక కాన్సెప్ట్ ఉంటది. అది మనకి గేట్‌లో ఇంతవరకు ఇవ్వలేదు. అది అవసరం లేదు. ఓకే. లీవ్ ఇట్. నెక్స్ట్ కమింగ్ టు లాప్లాసియన్ ఆపరేటర్ ఇన్‌పుట్ షుడ్ బి స్కేలర్ అండ్ అవుట్‌పుట్ ఈస్ ఆల్సో స్కేలర్. ఒకవేళ లాప్లాసియన్ ఫంక్షన్ గనుక 0 అయితే ఆ పర్టిక్యులర్ స్కేలర్‌ని మనం ఏమనొచ్చు అంటే హార్మోనిక్ ఫంక్షన్ అనొచ్చు. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ ఒకటి దాని మీద చేపిస్తాను. సో నేను క్వెషన్ డిస్‌ప్లే చేస్తాను. ఫాస్ట్‌గా ఆన్సర్ చేసి ఆహ్, మీకు కామెంట్ బాక్స్‌లో టైప్ చేయండి. సో ఐ విల్ సీ రైట్. ఫైన్. మరి నేను ఎందుకు ఆన్సర్ చేసి కామెంట్ బాక్స్‌లో టైప్ చేయమంటున్నానంటే వి విల్ ఫీల్ హ్యాపీ రైట్. సో మేము చేస్తున్నాము, మేము చెప్తున్నాము, మీరు అది ఫాలో అయ్యి చేస్తున్నారనేది. ఓకే. సో మీరు టైప్ చేశారనుకోండి, ఓకే ఫైన్ ఇంతమంది చేశారు అనే ఒక ఫీలింగ్ ఉంటది అంతే రైట్. సో నథింగ్ అదర్ దెన్ దట్. రైట్. సో ఇది చూడండమ్మా ఇఫ్ డెల్ స్క్వేర్ ఫై ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ఫై ఈజ్ సెడ్ టు బి ఏ హార్మోనిక్ ఫంక్షన్. ఓకే. సో నెక్స్ట్ క్వెషన్ నోట్ చేసుకుందాం. గేట్ 2009లో వచ్చింది న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వెషన్. So for phi is equal to ax square y minus y cube. For phi is equal to ax square y minus y cube. To represent a harmonic function, a is equal to dash. Simple. ఓకే. ఏ అన్నోన్ ఇచ్చాడు. అయితే ఈ ఫంక్షన్ అనేది హార్మోనిక్ ఫంక్షన్ అట. సో కాబట్టి ఏ అంట అన్నాడు. హార్మోనిక్ ఫంక్షన్ అంటే మీనింగ్ ఏంటి? లాప్లాసియన్ ఆపరేటర్ 0 అంటే ఫస్ట్ దీన్ని x తో 2 సార్లు డెరివేట్ చేయి, y తో 2 సార్లు డెరివేట్ చేయి, z తో 2 సార్లు డెరివేట్ చేయి, మూడింటిని యాడ్ చేయి ఈజ్ ఈక్వల్ టు 0 చేయి ఏ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే. సో వీడియోని పాస్ చేసి ఇది చేసి మీరు కామెంట్ బాక్స్‌లో టైప్ చేయండి. ఓకే. వి విల్ ఫీల్ హ్యాపీ రైట్. ఫైన్. సో ఫస్ట్ చూద్దాం. ax స్క్వేర్ y మైనస్ y క్యూబ్ అనేటటువంటిది ఒక ఫంక్షన్. ఓకే. సో దీన్ని గనుక మనము డిఫరెన్షియేట్ చేస్తే ఫస్ట్ టైం x తో డిఫరెన్షియేట్ చేస్తే x స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఎంత 2x రైట్. సో 2axy. సో x డిఫరెన్షియేషన్ ఎంత 1. సో కాబట్టి 2ay అనేది ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ సో దీన్ని y తో చేసామనుకో, y ని y తో చేస్తే 1. సో ax స్క్వేర్ మైనస్ y క్యూబ్ డిఫరెన్షియేషన్ ఎంత 3y స్క్వేర్ సింప్లీ. నెక్స్ట్ దీన్ని మళ్ళీ y తో చేసినప్పుడు ఇక్కడ ax స్క్వేర్ అసలు y లేదు. సో కాబట్టి 0. సో 3y స్క్వేర్ అంటే ఎంత 6y. ఓకే. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ 6y. ఇక్కడ అసలు z కాంపోనెంట్ లేదు కాబట్టి ఫస్ట్ డిఫరెన్షియేషన్ 0, సెకండ్ డిఫరెన్షియేషన్ కూడా 0. సో మూడింటిని యాడ్ చేస్తే ఏమొచ్చింది 2ay మైనస్ 6y రైట్. సో కాబట్టి ఇక్కడ చూడండి మూడింటిని కనుక మీరు యాడ్ చేస్తే సో డెల్ స్క్వేర్ ఫై ఈజ్ ఈక్వల్ టు 0 హార్మోనిక్ ఫంక్షన్. సో కాబట్టి 2ay మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు 0. సో y కామన్ అవుట్ చేస్తే 2a మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 రైట్. సో y అనేది ఒక వేరియబుల్ అమ్మా, అది ఎప్పుడు 0 కాదు. అంటే 0 అవ్వాల్సిన అవసరం లేదు రైట్. సో 2a మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 2a ఈక్వల్ టు 6, a ఈజ్ ఈక్వల్ టు 3. సో కాబట్టి ఒక హార్మోనిక్ ఫంక్షన్ ని కనుక రిప్రజెంట్ చేయాలి అంటే సో డెఫినెట్‌గా ఆహ్, ఒక పర్టిక్యులర్ ఫంక్షన్ అనేది దాని యొక్క లాప్లాసియన్ ఆపరేటర్ ఏమవ్వాలంటే 0 అవ్వాలి. ఓకే. సో పాస్ చేసుకొని నోట్ చేసుకోండమ్మా. సో లాస్ట్‌గా ఒక పాయింట్ చెప్తాను చూడండి. సో మనకి వెక్టర్ డిఫరెన్షియేషన్‌లో 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. గ్రేడియంట్, డైవర్జెన్స్, కర్ల్, లాప్లాసియన్. గ్రేడియంట్ అంటే ఇన్‌పుట్ స్కేలర్, అవుట్‌పుట్ వెక్టర్ సింప్లీ. సో దాని మీద ప్రాబ్లమ్స్ చాలా చేయించాను. సో యూ కెన్ సీ ఇన్ ద పర్టిక్యులర్ వీడియో. నెక్స్ట్ డైవర్జెన్స్ అంటే ఇన్‌పుట్ వెక్టర్, అవుట్‌పుట్ స్కేలర్. ఒకవేళ డైవర్జెన్స్ గనుక 0 అయితే ఆ వెక్టర్‌ని ఇన్‌కంప్రెసిబుల్ ఫ్లో ఫ్లూయిడ్ వెక్టర్ లేదా డైవర్జెన్స్ లెస్ లేదా సాలినాయిడల్ వెక్టర్ అంటాం. ఓకే. సో కాబట్టి దానికి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. యూ కెన్ వాచ్ ఇట్ రైట్. సో ఆఫ్టర్ దట్ కమింగ్ టు కర్ల్, ఇన్‌పుట్ షుడ్ బి వెక్టర్ అండ్ అవుట్‌పుట్ ఈస్ ఆల్సో వెక్టర్. అండ్ కర్ల్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలో మీరు ఈ వీడియోలో చూసారు. సో దాని మీద అంత కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2, 3 టైమ్స్ గేట్లు అడిగారు అండ్ ఆ ప్రాబ్లమ్స్ నేను మీ చేత చేయించాను. ఓకే. సో ప్రాబ్లమ్ ఏం లేదు. సో నెక్స్ట్ ఒకవేళ అది గనుక 0 అయితే, కర్ల్ గనుక 0 అయితే ఆ పర్టిక్యులర్ వెక్టర్‌ని మనం ఏమంటామంటే ఇర్రోటేషనల్ వెక్టర్ అంటాం. ఓకే. సింప్లీ. నెక్స్ట్ కమింగ్ టు లాప్లాసియన్ ఆపరేటర్, ఇన్‌పుట్ వచ్చేసరికి స్కేలర్ అండ్ అవుట్‌పుట్ ఈస్ ఆల్సో స్కేలర్ ఆబ్వియస్లీ. సో మనం లాప్లాసియన్ ఆపరేటర్ అంటే సింపుల్‌గా x తో 2 సార్లు పార్షియల్ డెరివేట్ చేస్తాం, y తో 2 సార్లు చేస్తాం, z తో 2 సార్లు చేస్తాం. మూడింటిని యాడ్ గనుక చేశారంటే ఆటోమేటిక్‌గా నీకు పర్టిక్యులర్ ఏ వాల్యూ అనేది ఈజీగా వస్తుంది. ఓకే. సింప్లీ అది పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటి, ఒక పర్టిక్యులర్ స్కేలర్ యొక్క లాప్లాసియన్ ఫంక్షన్ గనుక 0 అయితే ఆ ఫంక్షన్‌ని మనం ఏమంటామంటే హార్మోనిక్ ఫంక్షన్ అంటాం. ఓకే. సో అదొకటి మేజర్‌గా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ లాప్లాసియన్ కూడా అంత ఎక్కువ ఏమీ లేదు. జస్ట్ 2, 3 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. అది నేను చేయించాను. సో వీటి నుంచి ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా గాని మీరు డెఫినిట్‌గా చేయగలుగుతారు. హోప్ నాకుంది రైట్. సో లాస్ట్‌గా ఒక పాయింట్ అమ్మా. సో మనం మ్యాథమెటిక్స్ అనేది స్టార్ట్ చేసాం రైట్. సో కొంతమంది కామెంట్స్‌లో అడుగుతున్నది ఏంటంటే మ్యాథమెటిక్స్ సిలబస్ అనేది ఎప్పుడు అయిపోతుంది సార్? ఓకే. సో డెఫినిట్‌గా అయిపోతుందమ్మా. ఓకే. సో ఇది ఎంత అక్టోబర్ కదా! సో నవంబర్ మిడిల్‌లోకే అయిపోతుంది. ఓకే. సో డెఫినెట్‌లీ మీకు రోజు ఒక వీడియో వస్తుంది. రైట్. సో మీరు నిదానంగా హ్యాపీగా కూల్‌గా ప్రిపేర్ అవ్వండి. బికాజ్ ఇట్ ఈస్ వాలిడ్ ఫర్ ఆల్ ది బ్రాంచెస్ రైట్. సో మీరు నిదానంగా కూల్‌గా ప్రిపేర్ అవ్వండి. మీకు డెఫినిట్‌గా 100% సిలబస్ కవర్ చేసేటటువంటి అష్యూరెన్స్ నాది. నేను మీకు ఏదైతే ఫస్ట్ వీడియోలో చెప్పానో అది డెఫినిట్‌గా మేము ఫాలో అవుతాం. సో వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ with direction derivative, right? So until then, take care.